పిల్లకాయలు మీకు ఒక చిన్న లాజికల్ క్వశ్చన్ అడుగుతా ఈరోజు. చెప్పండి సార్. చిన్నదే ఆలోచించి చెప్పాలా? ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? మీకు బుర్ర ఉందా లేదు చెప్పాలి. సార్ చెప్తాం. బుర్ర ఉందా? సొరకాయ బుర్ర ఉందా? ఉంది, పెద్దది ఉంది. సరే, టెంకాయలో నుంచి వంకాయ తీసేస్తే ఎంత? ఓకే సార్. సరేనా? ఇది గాని రేపు సమాధానం చెప్పలేదు అనుకో, మీకు ఇద్దరికి తోలు ఒలిచి బెండు కుట్టిస్తా. ఇంటికి పోయి హోంవర్క్ చేసుకోండి జాగ్రత్తగా. సరేనా? A few moments later. వంకాయలో నుంచి వంకాయ ఎలా పోతుంది ఇప్పుడు చూడాలి మనం. వంకాయ వచ్చింది, వంకాయ పోవట్లేదు. ఇప్పుడు వంకాయ పోవట్లేదు అట్లా చేసినా కూడా. ఎట్లా చేయాలి ఇప్పుడు? వంకాయ టెంకాయ పోవే 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 పోవట్లేదు. ఎట్లా చేయాలి అబ్బాయి? ఏం చేయాలి బాగా చదువుకో. బాగా చదువుతున్నా. ఎంత చదివినా జాబ్ రాకపోయినా మరి ఎందుకు చదువుతావు నువ్వు? A few moments later. హోంవర్క్ ఇచ్చాడురా. ఏ పైనుంచి కారిపోతానే చూడరా. ఊరే ఏందిరా, నేను పైనుంచి పోతుంటే నువ్వు కింద నుంచి పోతున్నావా? నేను చెప్పిన క్వశ్చన్ ఆన్సర్ చేసుకొచ్చారా? చేసుకొచ్చారా లేదా? లేదా? ఏంది నీళ్ళన్నా? సార్ నీళ్ళు కాస్తారు ఫోన్ చేశాడు సార్ మీ దెబ్బకి. ఎందుకు పోయి నేనేం చేస్తాను? ఏం లేదు, చిన్న చూడండి. టెంకాయ. టెన్ అంటే ఎన్ని? 10 కాయలు ఉన్నాయి. 1 కాయ అంటే ఒకటి. అప్పుడు 10 కాయల్లో ఒక్క కాయ పోతే 9. అంతే కదా? అంతే కదా? లాజికల్ క్వశ్చన్ చెప్పండి. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. లాజిక్ తెలియక అంగడ పరిగెత్తుకుని పోయి టెంకాయ కొని మళ్ళీ వంకాయ 30 రూపాయలు పెట్టుకొని ఏమి చేద్దాం? లాస్ట్కి సార్ చూస్తే వంకాయ టెంకాయ సింపుల్గా చెప్పేశాడు. పదాం పారా.